నమస్తే మీటీవీ న్యూస్ కి స్వాగతం. వ్యవసాయం పండుగ కావాలన్నదే సీఎం ధ్యేయం అని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం నూతన భవనాన్ని డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతు అభ్యున్నతికి పాటుపడుతుందని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి ఆ రైతుకు 2 పేడు గేదెలు కనుక ఉంటే ఒక 10 లీటర్ల పాలు ఇస్తే వాళ్ళ సంసారాన్ని అందరినీ కూడా సాగుతుంది. ఊరికి వాళ్ళన్నా పక్క వాళ్ళని 500 రూపాయలు అప్పు అడిగే స్టేజ్ ఉంటుంది కాబట్టి అది ఉండొద్దు అనుకుంటే మనము డైరీ కనుక ఒక 2 బర్రెలు కనుక తీసుకుంటే మన అన్నకి మంచి గుణం కూడా వస్తుంది. సాయంత్రం కానీ అటు ఇటు దాన్ని పాలు పిండాలా దాన్ని అవంతా వేసేసరికి భార్యాభర్తలు అందరూ మంచిగా కలిసి ఉంటారు కాబట్టి ఆ కుటుంబాలందరికీ కూడా నాయకులు రేపు నాయకులం అవుతాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మా ఇంటింటికి మా మేనేజర్ గారు కలుస్తారు. మీ ఊరికి వచ్చినప్పుడు మీరు కూడా ఒక గంట సేపు మా కోసం మా బ్యాంక్ కోసం టైం ఇచ్చి మీ ద్వారా ఒక 100 మందికో 200 మంది శాసనసభ్యులైనటువంటి డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారిని మాట్లాడాల్సిందిగా. శంకరంపేట్ మండలంలోని నూతన పిఎస్సిఎస్ భవన రుణమాఫీ చేస్తామని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి రుణమాఫీ జరిగిన వెంటనే మళ్ళా మన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మళ్ళా ఒక పండగ వాతావరణంలో జరగబోతా ఉన్నది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి రుణమాఫీ జరిగిన వెంటనే రైతు మళ్ళా రుణం కావాలంటే కూడా వారు పొందొచ్చు. అదే విధంగా మరి సహకార సంఘాల సేవలను కూడా మరి రైతులు ఉపయోగించుకోవాలని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా మరి వివిధ రకాల పంట విత్తనాలను కూడా సబ్సిడీలో అందించే ఒక ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తా ఉన్నది. కాబట్టి మీరు ఏ కష్టం ఉన్నా ఏ సమస్య ఉన్నా అన్ని సమస్యలు కూడా తీర్చే విధంగా మేము ప్రభుత్వం పనిచేస్తుంది, మా అధికారులు కూడా పనిచేస్తారు అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మరి మీకు కూడా ఆకలి అవుతుందా? భోజనం ఏర్పాటు చేసి ఇచ్చేసినందుకు మీ అందరు కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ మా చైర్మన్ గారు ఏదైతే మరి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందో తప్పకుండా దాన్ని పరిశీలించి తప్పకుండా వారికి సహకరించే విధంగా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. వస్తే మనం ఏ లోన్ సైడ్ అయిపోవచ్చు, నాబార్డ్ నుంచి సొసైటీలకు ఆకాశమే అద్దుగా ఎంతైనా లోన్స్ ఇవ్వచ్చు. ఆ లోన్ను కూడా 4%కే ఇవ్వచ్చు. ఆ 4% కూడా కరెక్ట్ టైం కానీ కట్టుకుంటే రిబేట్ 3% వస్తుంది. 1%కే మనకు లోన్ వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడే ఇక్కడ వేరే చైర్మన్లు కానివ్వండి, రైతులు కానివ్వండి, అందరూ కూడా మాకు గోడామ్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. తప్పకుండా మీరు తీర్మానాలు చేసుకొని ఆ ల్యాండ్ పేపర్స్ తీసుకొని వస్తే మీ గోడామ్స్ అంటే మనం పెద్ద గోడామ్స్ కట్టుకుంటే సొసైటీకి బర్డన్గా బాగుతుంది. కాబట్టి మళ్ళీ తీసుకున్నప్పుడు కట్టాలి. కాబట్టి మనం అందరం కూడా 10 లక్షలు 15 లక్షలు పెట్టుకొని ఆ గోడామ్స్ 2 ఊళ్ళకు 3 ఊళ్ళకు, ఎందుకంటే మనకు మేజర్గా మనం గోడాం కట్టుకోవాల్సింది ఓన్లీ ఫర్టిలైజర్ అమ్మడానికే. ఎందుకంటే ప్యాడీ కొనడానికైతే మనం ఎక్కడైనా కానీ ఇప్పుడే చైర్మన్ గారు ఎమ్మెల్యే గారికి ఒక 2 ఎకరాలు కావాలి, మాకు గవర్నమెంట్ ల్యాండ్ ఇక్కడ పక్కన ఉంది, మాకు ఇప్పియండి సార్ అన్నారు. కలెక్టర్ గారితో మాట్లాడేది ఇప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఆ చేసిన తర్వాత అక్కడ కల్లం చేసుకొని కొంచెం డెవలప్ చేసుకొని మనం ఎట్లయినా కొనుగోలు సెంటర్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. దానికి రైతన్నలందరూ కూడా తాటిపాలెం తీసుకొని వర్షం వచ్చినప్పుడు దాని మీద మినిమంగా మన బాధ్యతగా మనం కప్పుకోవాలి.
ఎందుకంటే కప్పుకోకపోతే ఆ రైస్ మిల్లర్కి మనం ఇస్తే ఆ రైస్ మిల్లర్ కూడా మొలకలు వస్తే ఆయన కూడా ఒక 67 కిలోలు సెంట్రల్ గవర్నమెంట్కు జోకాలి. కాబట్టి తప్పకుండా ధాన్యాన్ని మనం పండించిన ధాన్యాన్ని మన తంటి పిల్లల్లాగానే కాపాడి ఆ మిల్లుకు పోయే వరకు కూడా మన బాధ్యత రైతన్నల మీద కూడా అందరి మీద రైతన్నల మీద బాధ్యత ఉంటుంది. కాబట్టి రైతన్నలందరూ కూడా ఆ కేర్ తీసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ, ఇవాళ ఈ శంకరంపేటలో 4 సొసైటీలు ఉన్నాయి. ఈ 4 సొసైటీలలో మా డిసిసిబి బ్యాంకు రాకముందుకు 2 కోట్ల రూపాయల లోన్స్ కూడా లేకుండే. ఈరోజు సొసైటీ బిజినెస్ 24 కోట్ల 39 లక్షలు అయింది ఈ 4 సొసైటీలది. ఇది కాకుండా మా బ్యాంక్ నుంచి ఇచ్చింది కూడా మొత్తం సొసైటీ బిజినెస్ మా బ్యాంక్ బిజినెస్ కలుపుకుంటే 48 కోట్ల రూపాయలు ఈ శంకరంపేట మండలంలో డిసిసి బ్యాంక్ ద్వారా అప్పులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రుణమాఫీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాన్న రుణమాఫీ 2449 మంది రైతులకు రుణమాఫీ అనేది ఈ మండలంలో రావడం జరుగుతూ ఉంది. అది 14 కోట్ల 60 లక్షల రూపాయలు మీ ఖాతాలలోకి అమౌంట్ జమ చేయడానికి కూడా సిద్ధంగా ముఖ్యమంత్రి గారు అవుతా ఉన్నారు. 15th ఆగస్టు వరకు ఆ ఖాతాలలోకి అందరి రైతులకు కూడా ఇవ్వడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మన డిసిసిబి బ్యాంక్ ద్వారా మన మెదక్ జిల్లాలో ఒక 450 కోట్లు ఉంటే ఈ తెలంగాణ స్టేట్కి మా డిసిసిబి బ్యాంక్ తర్వాత దాంతో 5,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అనేది రైతులకు రావడం జరిగింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 1 మంత్లోనే స్టార్ట్ చేసి వాళ్ళందరి రైతుల ఖాతాలలోకి ముఖ్యమంత్రి గారికి ఒకటే పట్టు ఉంది. ఫస్ట్ మనమందరం కూడా రుణమాఫీ చేస్తామన్నాం. 32,000 కోట్లు చేయలేరు అని అంటా ఉన్నారు. మనం ఇచ్చి రైతుకి ఒకేసారి ఇచ్చి వాళ్ళ అకౌంట్లలోకి ఇచ్చి మనము నిరూపించుకోవాలనే దానిలోనే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ముఖ్యమంత్రి చేసే దానిలో పనిలో అందరం కూడా ఇప్పుడే నేను ఇక్కడికి రాగానే రైతన్నలతో కూడా ఒక పెద్ద మనుషులతోటి మా తండ్రి ఏజ్ అటువంటి వాళ్ళతో కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇది మనము రైతులకు ఇచ్చే పంట కూడా ఎంతవరకు ఇవ్వచ్చు, ఎట్లా ఇస్తే బాగుంటుంది అనే దానికి కూడా వాళ్ళ గైడ్లైన్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది.